Welcome to Too Much Fun. Basically, we are two chaotic girls with very hyper energy and zero chill. Coming to today's video, we are going to guess the movie name using a dialogue. Yeah, basically we have 5 dialogues for each other. ఆ డైలాగ్ చెప్పిన దాన్ని బట్టి మూవీ నేమ్ ఏంటో గెస్ చేయాలి. మళ్ళీ సేమ్ డేర్ వచ్చేసరికి ఎవరైతే లూజ్ అవుతున్నారో వాళ్ళు దట్ లూజర్ నీడ్ టు డూ దట్ డేర్ ఫ్రమ్ ది డేర్ బాక్స్. యా, ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ ద ప్రీవియస్ వీడియో చాలా ఇంపార్టెంట్ సూపర్ డేర్ మిస్ అయిపోతున్నారు మీరు. నేనైతే జిమ్నాస్టిక్స్ అన్ని చూసాను. యూ కెన్ ఆల్సో వాచ్ ఫ్రమ్ దట్ వీడియో. ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో మేము చెప్పట్లేదు. యూ హ్యావ్ టు వాచ్ దట్ వీడియో టు నో అబౌట్ ఇట్. లెట్స్ డైవ్ ఇంటూ టుడేస్ వీడియో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో లాస్ట్ వీడియోలో నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్ ది డైలాగ్. షీ విల్ బి గెస్. ఓకే, వీ హ్యావ్ 30 seconds టైమర్ ఆల్సో. డైలాగ్ చెప్తున్నాను. ఎవడ్రా నువ్వు? యాంటనీ. దేంతోని? దాంతోని దీంతోని కాదు, యాంటోనీ. దాంతో ఆంతోని ఇంతోని కాదు అంకుల్, యాంటనీ. ఇది లారెన్స్ మూవీనా? నో, ది ఫేమస్ మూవీ. లారెన్స్ మూవీ కాదా? జాతిరత్న. ఎవడ్రా నువ్వు? యాంటోనీ. యాంటోనీ. దాంతో దీంతోని కాదు, యాంటోనీ. ఇది సప్తగిరినా క్యారెక్టర్? నో, నాకు మూవీ నాకు యాంథనీ క్యారెక్టర్ తెలిసిందే. లారెన్స్ మూవీ అదేంది రమ్మంటున్నా రంగంలో సిద్ధం. సై కాదు, డన్ 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 డన్. ఏ అప్పుడైపోయిందా? 30 seconds డన్. మ్యాడ్. ఓ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్. గుర్తే రాలేదు నాకు. రివెంజ్. ఐ విల్ టేక్ రివెంజ్. ఎనీవేస్ 0 for all. ఓయ్ 1. నువ్వు చెప్పలేదు కదా, సో నాకు పాయింట్ వచ్చినట్టు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కూడా అదే చెప్పా కదా, నువ్వు చెప్తే నీకు వస్తుంది పాయింట్, నేను చెప్పకపోతే రాదు. ఓకే ఓకే, నేను డైలాగ్ రెడీయా? అందుకే ఇంటి పేరు అయోధ్య అని పెట్టరు అని ఒక క్యారెక్టర్ అంటున్నాడు. ఇంకో క్యారెక్టర్ అయితే అవుట్ హౌస్ పేరు లంక. సన్ ఆఫ్ సత్యమూర్తి. అలా అశోకవరంలో, అలా వైకుంఠపురంలో, అలా వైకుంఠపురంలో. ఎస్. కాదు, గుడ్. ఎల్కేజీలో పడి ఎందుకు ఇంటి పేరు అది ఇద్ద పెట్టారంటే అందు పేరు లంక. కాదు, నువ్వు నాకు నచ్చావు. చెప్పేసింది 1 point లత. చెప్పేసింది లాస్ట్ మినిట్ లో చెప్పేసింది. నెక్స్ట్. కానీ వెంకీ టైమింగ్ సూపర్ కదా. డైలాగ్ చెప్తున్నా. మచ్చల పులి మొహం మీదకి వచ్చి గ్రాండ్ ఇస్తే ఎట్టా ఉంటుందో తెలుసా? ఎక్కడో విన్నా, చాలా సార్లే విన్నా. రోజు రూమ్ లో నేను ఇదే డైలాగ్ వేస్తాను. కానీ ఇలాంటి టైంలో గుర్తురావు. సింగం డైలాగ్ ఏమన్నా? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? జగపతి బాబు గారి డైలాగ్. పాత సినిమానా? పాత సినిమానా? డన్ డన్ పాత సినిమానా? నో, అరవింద్ సమేత ఏదో ఉంటది. ఎన్టీఆర్ ఏదో ఉంటదా? ఇదేంటి? How? I don't know. ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రీతా జింత. కౌనే రే తూ? ప్రీతా జింత కాదు, అది పూజా హెడ్. ఎన్టీఆర్ పూజా హెడ్ మూవీ. నాకు గుర్తులేదు. ఇదెక్కడ లాజిక్ మాస్టరు? నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. మూవీ నేమ్ మీకే తెలియకపోతే ఇది క్యాన్సిల్. అయితే క్యాన్సిల్. మూవీ నేమ్ మీకే తెలియదు, ఇంకా నాకేంటి? ఏం చెప్పలేదు. లేదు, నాకు ఒక పాయింట్. దట్స్ ఇట్. నీకు పాయింట్ రాలేదు, నాకేం రాలేదు, అంతే. చెప్తే నీకు వస్తుంది, నేను చెప్పకపోతే నీకెందుకు వస్తుంది? ఎలా చెప్తుందో చూస్తాను. దేవుడు దుర్మార్గుడు లక్ష్మి. కళ్ళున్నాయని సంతోషించే లోపే కన్నీళ్ళున్నాయని గుర్తు చేస్తాడు. మూవీ నాలెడ్జ్ జీరో నాకు. కన్నీళ్ళున్నాయని గుర్తు చేస్తాడు. విన్నా ఈ డైలాగ్, ఫేమస్ డైలాగ్. మీరు కూడా ఈ లోపు గెస్ట్ చేయండి, కమెంట్స్ లో తెలిస్తే ఆన్సర్ చేయండి. అరవింద్ సమేత సన్ ఆఫ్ సత్యమూర్తి. 2 1 డన్.
హీరో కూడా నువ్వు గెస్ కూడా ఇవ్వలేదు. హీరో చెప్పనా పోనీ? ఎవరు? నాగార్జున. ఊపిరి. కాదు. ఊపిరిలో ఆడి కన్నీళ్ళు ఉన్నాయని గుర్తురావా? మన్మధుడు. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. మన్మధుడు అలా ఉంది ఆ డైలాగ్. ఏ 0-0 లవ్ ఆల్. ఓకే ఓకే. సార్ ఏంటి సార్ ఇది? సార్ ఏంటి సార్ ఇది? వెంకీ 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 వెంకీయే కదా? ఏమో. వెంకీనే. వెయిట్, నేను నమ్మను. రవితేజదే కదా? వెంకీనే. ఈవిడికే తెలీదండి, నన్ను అడుగుతుంది మళ్ళీ. ప్రతి డైలాగ్ ఏమో నాకే తెలీదు, అదనుకుంటా ఇదనుకుంటా అని ఇప్పుడు గెస్ చేసేది నేనే. ఈవిడ ఇక్కడ అమ్మ కొంప తీసే వెంకీ కాదు. అంటే ఎస్, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. నేనింతే మూవీ నేమో. నువ్వెందుకు చెప్పేసావు? నువ్వు నాకు టైం అయిపోయింది. అది నేనేనా? చూపి. ఇదో ఇద్దరికి 0 కదా? ఓకే, నీకు పాయింట్ వచ్చింది కదా. సారీ. సత్యవ్ చూడు ఇప్పుడు. క్యారెక్టర్ ఇస్ టెల్లింగ్. ఈ లెటర్ ఎంత బాగా రాశాడో తెలుసా? వచ్చేటప్పుడు దారిలో 3 సార్లు చదివాను. దెన్ అదర్ క్యారెక్టర్ ఇస్ టెల్లింగ్. ఎక్కడి నుండి పట్టుకొచ్చావు? రేపు తిరిగి చేయాలా? టైమర్ స్టార్ట్. ఎక్కడి నుండి పట్టుకొచ్చు? ఫేమస్ డైలాగ్. ఫేమస్ ఇది. ఎవరికి పర్ఫెక్ట్ famous? టైమింగ్. ఫేమస్ డైలాగ్. అందరికి ఫేమస్. నువ్వు రిథమ్ లో చెప్పు డైలాగ్. ఈ లెటర్ ఎంత బాగా రాశాడో తెలుసా? వచ్చేదారిలో 3 సార్లు చదివాను. రేపు తిరిగి చేయాలా? నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. 3, 2, 1 డన్. పోనీ హీరోయిన్ చెప్పనా? రాగశౌర్య, రాశికన్నా. ఊహలు గుసగుసలాడే. ఎస్, ఊహల గుసగుసలాడే. నో పాయింట్. కమాన్. ఎన్ని దారుణాలు సార్. డైలాగ్ స్టార్ట్. క్లాస్లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసినోడే టాపర్ అవుతాడు. కమాన్. పిల్ల జమీందారా? క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు. రవితేజనా? ప్రధానికి రవితేజనా? నాగార్జున. మన్మధుడు. అసలు మన్మధుడు అంటే ఆ దాంట్లో slang వాడు అన్ని చెప్పానా? ఆ సెకండ్ డైలాగ్ లా వేస్తాడు కదా. నానియేనా చెప్పు. అవునా కాదు చెప్పు. డన్. జులై. ఓ అవును. ఐ షుడ్ హావ్ గెస్డ్. 1-0. ఇంకా 2 more డైలాగ్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకే కమాన్, చెప్తున్నా. మీరు రాజస్థాన్ ఎందుకు వచ్చారండి? నేనా ఎండలు బాగుంటని బట్టలు ఆరేసుకుందామని వచ్చా. ఫేమస్ ఇది కూడా. ఫేమస్. రాజస్థాన్ ఎందుకు వచ్చారండి? నేనా ఎండలు బాగుంటాయని బట్టలు ఆరేసుకుందామని వచ్చా. అనుష్కనా? మహేష్ బాబు. అదే అనుష్క మహేష్ ఏంటిది? బాబు. వచ్చేస్తుంది. అతడు ఒక్కడు. 4, 3, అతడు. 2, 1 డన్. అతడు కలేజా. నేను ఫేమస్ అందరికి తెలియాలి అన్నో, నీకు తెలుసు కదా. అతడు మహేష్ బాబు. అనుష్క అంటే సరిపోయిందా? మూవీ పేరమ్మా ఇక్కడ. ఛాలెంజ్ నేమ్ ఏంటి? గెస్ ద మూవీ నేమ్, గెస్ ద హీరో నేమ్ కాదు. యామి టైమింగ్ రా సచ్చినాడా. కమాన్ నువ్వే. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్. విన్నాను, ఎక్కడో విన్నాను. అది 6 అడుగులుంటాడా. సీతమ్మకి ఇట్లా సినిమాలు చెట్టు. నో. తెలుసా? ఏం సినిమా? గ్యాంగ్ లీడర్. ఓకే, చాలా ఈజీ. లాస్ట్ డైలాగ్ కాబట్టి. డౌటే. అరవకు. వస్తుంది. బ్రైట్ ఫ్యూచర్ రా. అరవకు, అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. అదే సున్నుండలు ఉంటాయి కదా. అంటే సెన్స్ ఉంది. ఎన్టీఆర్ నే సున్నుండి అంటున్నావా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వస్తారు ఇప్పుడు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు.
మూవీలో సున్నుండల మీద సాంగ్ ఉంటుంది. అందులోనే అమ్మ తోడు అర్థంగా నేను నరికేస్తా. ఉంటది. అదే మూవీ ఏంటి మూవీ అబ్బా నేను ఆల్మోస్ట్ చెప్పాను. అయిపోయింది టైం. ఆల్మోస్ట్ చెప్తే కాదు, సినిమా పేరు చెప్పాలి. ఆది అండి, ఆది. ఎక్కడి నుంచి వస్తారండి? ఆది కూడా తెలీదు. ఇంతకంటే ఈజీ అని ఉంటుందా? వేసేవాడెవడు వేయించుకునేవాడెవడు? నాకు కూడా ఈజీ, నేను నీకు ఈజీ ఇచ్చా కాబట్టి. వాడు నన్ను పిచ్చి అన్నాడే. వాడు నన్ను లూజ్ అన్నాడే, డార్లింగ్. నన్ను లూస్ అంటావా? పిచ్చి కాదే, లూజే. అది లూజు లూజు. ఇంత రికార్డ్ టైంలో ఎవడైనా గెస్ట్ చేస్తాడా? ఇప్పుడు అయింది 1 each. టై అయింది. టై బ్రేకర్ లాస్ట్. నేను ఒక డైలాగు, నువ్వు ఒక డైలాగు. అది ఎవరు చెప్తే వాళ్ళు ఇంకా గెలిచినట్టు. ఫస్ట్ నేను చెప్పను. ఏదో పెద్ద విజ్ఞాన ప్రదర్శనలో వద్దు. ఇంకోసారి. ఏదో పెద్ద విజ్ఞాన ప్రదర్శనలో వద్దు సార్. ఇది కూడా చాలా ఫేమస్, ఇన్స్టాలో వస్తూనే ఉంటది, చూస్తూనే ఉంటాం. మనం ఒకరి మీద ఒకరం కూడా వాడుతూనే ఉంటాము. మన ఇద్దరి మీద వాడుతూనే ఉంటాం. చాలా ఫేమస్ మూవీ. అలా వైకుంఠపురంలో టైమ్ అల్లు అర్జున్ కాదు, టైమ్ అప్. వెంకీ, రవితేజ. అది వెంకీ మూవీలో. సినిమా చూడలేదా? అప్పట్లో అంత మూవీస్ చూసేదాన్ని కాదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? పంపించేయండి సార్. రాజస్థాన్కో, జైపూర్కో, యూపీకో, బీహార్కో పంపించేయండి సార్. వెంకీ మూవీ చూడలేదంట. ఇప్పుడు నువ్వు ఐఎమ్ వెయిటింగ్. ఏం డైలాగ్ అది? ఎస్ మిర్చి అమ్మా. నో, నీకు కావాలి అనుకుంటే కొంచెం hero కూడా ముందు చెప్తా, వెనకేమో విజయ్. చెప్పు. విజయ్ తలపతిదా? విజయ్ తలపతి కాదు, అదే విజయ్ తలపతే. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఓకే ఓకే, నేను ఒప్పుకోను. నీకే తెలీదు, ఇంకా నాకెలా తెలుస్తుంది? హలో మత్తి హబీబు. అదేనా? అదేనా? నేను చూడలేదు, ఆ డైలాగ్ ఒకటే చూసాను. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. టై బ్రేకర్లో కూడా టై బ్రేకర్ అయ్యేలా ఉన్నాయి. జనాలు తిట్టుకుంటా ఉంటారు, వీళ్ళకి బేసిక్ డైలాగ్స్, బేసిక్ మూవీస్ కూడా తెలీదా? ఓకే, ఆ డైలాగ్ మూవీ నాకు కూడా కనిపించట్లేదు. వేరే నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. అత్తారింటి దారేది. వేస్ట్ ఫెయిల్. ఏ ఆగు, టైం అవ్వలేదు. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह. ఐఎమ్ ద విన్నర్. 2-1. టై బ్రేకర్ లో నేనే గెలిచాను. ఇప్పుడు లత డేర్ బాక్స్. కమాన్ కమాన్. నేనే పిక్ చేస్తాను నీకోసం స్వయాన నా చేతులతో. ఎందుకు నీ చేతులకు అన్ని పోతాయి మరి? ఏంటి డాన్స్ ఫర్ 10 seconds ఇన్ పబ్లిక్ ప్లేస్? నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఎస్. ఇప్పుడు కుదరదు, తర్వాత చేసి అప్లోడ్ చేయాలి. ఎప్పుడైనా సరే పబ్లిక్ ప్లేస్ అంటే కొంచెం జనాలు ఉండాలి, పబ్లిక్ ఉండాలి. ఓకేనా? ఎవరు లేని చోటకి వెళ్ళి పబ్లిక్ ప్లేస్ గిబ్లిక్ ప్లేస్ అంటే ఊరుకోం మేము. ఓకే, అయిపోయింది. లత డేర్ చేయబోతుంది. డేర్ మేము అప్లోడ్ చేస్తాము తను చేయగానే. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో మొత్తంలో ఒక్కసారి నవ్వినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో డబుల్ ఎనర్జీతో వస్తాం. అప్పటి వరకు లైక్ చెయ్యి, షేర్ చెయ్యి, కమెంట్ చెయ్యి. బాయ్ బాయ్. ఇది క్యాన్సిల్. వేరే డైలాగ్ ఇవ్వు. ఇది నీకు కూడా తెలియదు కాబట్టి వేరే డైలాగ్ ఇవ్వాలి. నిద్ర వస్తుంది. డాన్స్ ఇన్ పబ్లిక్ ప్లేస్, డాన్స్ ఇన్ పబ్లిక్ ప్లేస్. సచ్చబ్బో, నువ్వు పెద్ద కొరియోగ్రాఫర్. ఆలోచిస్తుంది ఇంకా స్టెప్. నెక్స్ట్ ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా కాదు,
అడిగే వాళ్ళకే తెలియదండి మూవీ నేమ్, ఇంకా మాకెలా తెలుస్తుంది? అది చూసి చెప్పు పోనీ, పర్లేదు నేను గెస్ట్ లత ఏమీ రాసుకోలేదు లత, అన్ని ఇక్కడికి వచ్చే వింటున్నావు. రిధమ్ కోసం వీడియో చూస్తున్నాడు, ఎలా చెప్తున్నాడో డైలాగ్ నాకు తెలియదు కదా. డైలాగ్ కూడా వీడియోలు చూడాలా? అది బ్రెయిన్లో అలా నాటుకుపోవాలి, పాతుకుపోవాలి అంతే. ముందే ప్రిపేర్డ్ ఉండాలి కదండి. ఎందుకు ఇలాగ ఇక్కడికి వచ్చాక చూసుకుంటారు? ఎందుకు వస్తారు, ఎందుకు పుడతారో తెలీదు. బేసిక్ సెన్స్ ఉన్నది కొంతమందికి. కమాన్ యూ కెన్ డూ ఇట్. మచ్చలపుడి మొహం మీదకి వచ్చి సారీ చూడండి 10 సెకండ్. కమాన్ అది కూడా డైలాగ్ నేను రాంగ్ అది కూడా పిక్చర్ నాడే.